దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి అనేక మాసాల నుండి, అంటే సుమారుగా 2025వ సంవత్సరపు ప్రారంభ వారము నుండి కూడా మనం ధ్యానించేటువంటి ఏకైక అంశము, ఏకైక గ్రంథము ప్రకటన గ్రంథం. అయితే మిగిలిన గ్రంథాల మీద మనకు అవగాహన లేదు, మనకు ఏ విధమైన జ్ఞానం లేదని కాదు, కానీ ప్రకటన గ్రంథాన్ని మనం వివరించగలిగే, పరిశీలించగలిగే, బోధించగలిగే రీతిలో దేవుడు నన్ను ఉంచాడంటే దేవుడిచ్చినటువంటి మహా గొప్ప కృపా జ్ఞానమే తప్ప మరొక కారణం అయితే లేదు. వాటన్నిటిని చాలాసార్లు పరిశీలించాం. దేవునికి ఎన్ని పేర్లతో దేవుడు పిలువబడ్డాడు, హీబ్రూ గ్రీకు పేర్లతో ఎన్నిసార్లు పిలువబడ్డాడు, వీటి మీద పరిశీలించాం. అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాల మీద ప్రసంగాలు చేసాం. ఆత్మ ఫలాలన్నిటి మీద ప్రసంగాలు చేసాం. ఆత్మ వరాలన్నిటి మీద ప్రసంగాలు చేసాం. ప్రకటన గ్రంథం మీద అయితే ఇంకా లెక్క లేనని విషయాల్లో ప్రసంగాలు చేసాం. అయితే 2025వ సంవత్సరం అంతే గ్రంథాన్ని పరిశీలించాలనే ప్రేరణ దేవుడు అందించాడు కనుక దాని అద్భుతమైన రీతిలో ముందుకు వెళ్తా ఉన్నాం. ముందు రోజుల్లో కూడా ప్రకటన గ్రంథంలో ఉన్న అనేక విషయాల్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. అందులో అయితే సందేహం అయితే లేదు. అయితే ప్రకటన గ్రంథంలో మనం ధ్యానించినటువంటి విషయాల్లో 11 మాసాల నుంచి ధ్యానిస్తూనే వచ్చాం. ఇంకా 2 వారాలు అయితే ఇంకా సంవత్సరం కూడా పూర్తయిపోతూ ఉంది. అయితే మీకు ఎవరికైనా అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ ఇంకా ప్రకటన గ్రంథంలో మనం నేర్చుకోవలసినటువంటి, ధ్యానించవలసినటువంటి విషయాలు ఇంకేమన్నా ఉన్నాయంటారా? లెక్కలేనన్ని, లెక్క చెప్పలేనన్ని బోలెడన్ని విషయాలు ఇంకా మనం ధ్యానించకుండా మిగిలిపోయినవి ఉన్నాయి. అయితే 2026 సంవత్సరంలో కూడా అనేక విషయాలు వీటి నుంచి మిగిలిన వాటిని కూడా జతపరుస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అయితే ఈరోజు నేను తెలియపరిచేటువంటి విషయం మీద చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే ఒక్కొక్కరు ఒక్కో రకమైన రీతిలో దాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. అయితే నాకున్నటువంటి ప్రేరేపణ, దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి జ్ఞానమును బట్టి నేను సంపాదించినటువంటి నా వివరణ కూడా ఈ రోజున మీ అందరితో కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రకటన గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భంలో ప్రత్యేకమైనటువంటి కొన్ని జీవులు కనబడతా ఉన్నాయి, కొన్ని క్రీచర్స్ అనేటువంటివి కనబడతా ఉన్నాయి. ఏంటవి? వాటి వల్ల దేవుడికి వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? అసలు వాటి యొక్క ప్రస్తావన ఎందుకు దేవుడు పాత కొత్త నిబంధనల్లో కూడా రాయడానికి ప్రయత్నం చేశాడు అనేటువంటి అనేక విషయాలు ఈ రోజున ఉన్న సమయంలో మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంతకీ ఏంటి ఆ జీవి, ఏంటి ఆ జీవులనే ఆలోచన చేస్తే, దేవుని యొక్క సింహాసనము దగ్గర పరిశుద్ధుడు 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 అని చెప్పి నిత్యము స్తుతిస్తున్నటువంటి 4 జీవుల యొక్క ప్రస్తావన లేఖనాల్లో నేను గమనించాను. అది కూడా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1 నుండి 8 వచనాలకని మనం చదివినట్టయితే, పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర ఉన్నటువంటి జీవులు ఏంటి, అసలు వాటి యొక్క ప్రస్తావన ఎందుకు తీసుకుని వచ్చాడు, వాటితో దేవునికి ఉన్నటువంటి పని ఏంటి, ఎందుకు అవి విచిత్ర ఆకార రూపములు కలిగి ఉన్నవి అనేటువంటి విషయాలు మనం ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను కొంచెం వేగవంతంగా చదివే ప్రయత్నం చేస్తాను. మీరు దాన్ని గమనించడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడిగా వింటిని. ఈ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని కనుపరచదనను. వెంటనే నేను ఆత్మవశున్నైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనంతో ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనలందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక
కనులతో నిండిన 4 జీవులుండెను అనేటువంటి మాట కనబడుతూ ఉంది. ఆ సింహాసనం ఎదుట ముందు వెనక కనులతో నిండి ఉన్న 4 జీవులుండెను అనేటువంటి మాట. ఆ జీవులు ఎలా ఉన్నాయి చూడండి. మొట్టమొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖం వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపల కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అన్న మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను అనేటువంటి మాట ఆ చోట కనబడుతూ ఉంది. దేవుని యొక్క సింహాసనం ఎదుట 4 జీవులు కనబడుతూ ఉన్నాయి. 4 జీవులు, 7 ద్వీపాలను ప్రజ్వలించుచున్నవి. దేవుని 7 ఆత్మలు అనేది పరిశుద్ధాత్మ అనేటువంటి విషయాన్ని కూడా నేను అనేక సందర్భాల్లో మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేశాను. సంపూర్ణాత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధుడి యొక్క ఆత్మ, 7 దీపాలు 7 ఆత్మలు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశాను. అలాగే ఈ సింహాసనం ఎదుట 4 జీవులు ఉన్నాయంట. 4 జీవులకి ముందు వెనకాల ఏమున్నాయంట? కళ్ళు ఉన్నాయంట. పైగా ఎన్ని రెక్కలు ఉన్నాయంట ఒక్కొక్క జీవికి? ఒక్కొక్క జీవికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? నేను చదువుతున్నా. 3 జీవు మనుషుల ముఖం వంటిది. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేను అనేటువంటి మాట కనబడుతుంది. అంటే ఒక్కొక్క జీవికి 6 రెక్కలు ఉన్నాయి. పైగా ముందు వెనకాలేమో కన్నులు ఉన్నాయి. వీటి యొక్క ముఖాలు ఎలా ఉన్నాయంటే, ఒకటేమో సింహం వంటిది, ఒకటేమో మనుష్యుని ముఖం వంటిది, ఒకటేమో దూడ వంటిది, మరొకటేమో పక్షిరాజు వంటిది అనేటువంటి మాట కనపడుతుంది. ఇప్పుడు యోహాను గారు చూసినటువంటి ఆ జీవులు, పాత నిబంధనలో యెహెజ్కేలు వారు చూసినటువంటి జీవులు ఒక్కటేనా అనే పరిశీలన చేద్దాం. అప్పుడు తర్వాత నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంచుమించు ఇలాంటి విషయమే యెహెజ్కేలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయాన్ని కానీ చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాన్ని చుట్టూ ఆవరించుండెను. అగ్నిలో నుండి కరగబడినదే ప్రజ్వలించుచున్న అపరించి వంటి ఒకటి కనబడెను. దానిలో 4 జీవుల రూపముల గల ఒకటి కనబడెను. వాటి రూపం మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. ఏంటి? ఇక్కడ కూడా 4 రకాలైన జీవులు చూస్తుంటాం. ఒక్కొక్క జీవికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 4. మనం ఎందాక చూసిన వాటికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? ఒక్కొక్క దానికి 6. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రూపం ఉంది. కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు, యెహెజ్కేలు చూసినటువంటి జీవి, ప్రకటన గ్రంథంలో యోహాను గారు చూసిన జీవి ఒకటేనండి, అవి కేరేబులండి అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే నేను ఎవరిని కూడా విమర్శించాలనే ప్రయత్నం అయితే ఏం చెయ్యట్లేదు. కానీ మరి అదే కరెక్ట్ అయితే అక్కడ ఉన్నటువంటి వివరణ ఇక్కడ ఉన్నటువంటి వివరణకి సంబంధమే లేదు. ఎందుకని అంటారా? ఇక్కడ ఉన్నటువంటి జీవికి ఒక్కొక్క దానికి 4 రెక్కలే ఉన్నాయి. కానీ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి జీవులకి 4 లేవు. ఎన్ని ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. చూడండి, నేను చదువుతున్నాను. అగ్నిలో ఉన్న మేఘం గోళంలో అపరించినటువంటి రూపం గల ఒకటి కనబడింది. వాటి రూపం మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములు 4 రెక్కలు కలవు. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి. వాటి అరకాళ్ళు పెయ్యి కాళ్ళు వలె ఉండను. అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండును. వాటి 4 ప్రక్కల రెక్కలు క్రింద మానవ హస్తములు వంటి హస్తములు ఉండను. పైకి రెక్కల కింద ఏమన్నాయంటే మనిషి యొక్క హస్తం వంటి హస్తము ఉన్నట్టు ఉండెను అని కనబడుతుంది. 4ంటికి ముఖములను రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకరిదాన్నొకడు కలుసుకును, ఏ వైపుకైనను తిరగక అవన్నీ చక్కగా ఎదురుకు పోవచుండెను. ఆ 4ంటి ఎదుట ముఖ రూపములు మానవ ముఖం వంటివి, కుడిపార్శ్వ రూపంలో సింహపు ముఖం వంటిది, ఎడమ ముఖమేమో ఎద్దు ముఖం వంటిది. 4ంటికి పక్షిరాజు ముఖం వంటి ముఖము కలవు అనేటువంటి మాట కనబడుతుంది. ఇక్కడ కూడా ఒకవైపు ఏమో సింహం, ఒకవైపు ఏమో ఎద్దు, ఒకవైపు ఏమో మనిషి ఫ్రంట్, వెనకాలేమో పక్షిరాజు ముఖం వంటి ముఖం కనబడుతుందని ఉంది. ఒకసారి యెహెజ్కేలు 10వ అధ్యాయం చూద్దాం. చూడండి, యెహెజ్కేలు 10వ అధ్యాయం
12వ వచనం. ఆ 4 కేరుబుల యొక్క శరీరములను, వీపులను, చేతులను, రెక్కలను, ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండి ఉండెను. 4ంటికి చక్రములుండెను. నేను వినుచుండగా తిరుగుడిన చక్రములకు ఆజ్ఞయబడెను. కేరేబులలో ఒక దానికి 4 ముఖములుండెను. మొదటిది కేరేబు ముఖము, రెండోది మానవ ముఖము, మూడోది సింహం ముఖము, 4ది పక్షిరాజు ముఖం. కేరేబులు అని యెహెజ్కేలు క్లియర్గా చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి 4ంట్లో ఒక రూపం మళ్ళీ ఎద్దు కనబడట్లేదు. ఏ ముఖం కనబడుతుంది? కేరేబు ముఖం మళ్ళీ అక్కడ యాడ్ అయింది. కానీ మొదటి అధ్యాయంలో ఎద్దు ముఖం కనబడుతుంది. ప్రకటన గ్రంథం 4:8-9 వరకు ఉన్నటువంటి వివరణ చూస్తే అక్కడ కేరేబం లేదు, అక్కడ కూడా ఎద్దు ముఖం వంటిది అనేటువంటి మాట కనబడుతూ ఉంది. వాస్తవానికి ఏది కరెక్ట్ అంటే, నా యొక్క ఉద్దేశం ఏంటంటే, యెహెజ్కేలు చూసినటువంటి కేరేబులకి యోహాను గారు చూసినటువంటి 4 జీవులకి సంబంధం లేదు. ఎందుకని అంటారా? ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఒకే జీవు నుండి 4 ముఖాలు కనబడుతున్నాయి. ఒక జీవుకు 4 ముఖాలు ఉన్నాయి. కానీ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం కానీ చూసాం అనుకోండి, అక్కడ ఏమని రాయబడుతుంది అంటే వేరు వేరు జీవులు అనేటువంటి మాట కనబడుతుంది. చూడండి, నేను చదువుతున్నాను ఒకసారి. ముందు వెనక కనులతో 4 జీవులు ఉండెను. 4 అనుందా? ఒకే జీవికి 4 రూపములు కలిగిన ముఖాలు ఉన్నాయనుందా? 4 జీవులు అంటే 4 ప్రత్యేకమైన జీవులు అని క్లియర్గా దీన్ని బట్టి అర్థమవుతాం. చూడండి, మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్య ముఖం వంటిది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి అంటే ఒక్కొక్క జీవికి 6 రెక్కలు ఉన్నాయి. ఒకవేళ ఈ 4 ఒకే జీవి అయితే ఎన్ని రెక్కలు ఉండాలి? ఒక్కో జీవికి 6 వేసి ఉంటే 6 4 ఎంత? 24 రెక్కలు ఉండాలి. అంటే యెహెజ్కేలులో చూసినటువంటి దర్శనానికి దీని దర్శనానికి ఇంచుమించుగా జీవులు ఒక రకమైన జీవుల్లాగే కనబడుతున్నాయి, కానీ ఒక రకమైన జీవులు కాదు అనేటువంటి ఒక అభిప్రాయంలోకి నేను వచ్చే ప్రయత్నం చేశాను. ఎందుకంటే అక్కడ కేరేబు ముఖం వంటి ముఖం ఉంది 10వ అధ్యాయంలో కన్నా చూస్తే యెహెజ్కేలు గ్రంథం. మొదటి అధ్యాయంలో కానీ చూస్తే అక్కడ 4 రెక్కలు ఉన్నాయని ఉంది. ఒకే శరీరానికి 4 రకాలైనటువంటి రూపాలు, తలలు కలిగినటువంటివి ఉన్నాయని అక్కడ కనబడుతూ ఉంది. కానీ ప్రకటన గ్రంథంలో అలా రాయలేదు. ఒక్కొక్క జీవి 4 జీవులకు అనేటువంటి మాట రాయబడుతుందంటే ఇక్కడ సింహం అనేది ఒక జీవిగా కనబడుతుంది. దానికి 6 రెక్కలు ఉన్నాయి. శరప్పులకి ఎలాగైతే 6 రెక్కలు ఉన్నాయో, కేరేబులు వేరు, శరప్పులు వేరు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, శరప్పుల గురించి కూడా యెహెజ్కేలు మాట్లాడు. 2 రెక్కలతోనేమో కళ్ళు మూసుకుంటున్నాయి, 2 రెక్కలతోనేమో పాదాలు మూసుకుంటున్నాయి, 2 రెక్కలతోనేమో ఎగురుతున్నాయి. అవి శరప్పులై. శరప్పులు వేరు, కేరేబులు వేరు, వాచర్స్, ఇలా చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా ముందు రోజులు దేవుడు అవకాశం ఇస్తే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అయితే చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 4వ అధ్యాయంలో ఉన్నటువంటి జీవి కేరేబు. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలో ఆ కేరేబులుగా అవి పిలవబడ్డాయి కనుక అని అనుకుంటారు. కరెక్టే, కేరేబే ఉండొచ్చు. మనకు తెలియని వాటి గురించి మరింత ఎక్కువగా మాట్లాడటం కూడా కొన్ని అనర్థానికి దారితీస్తాయి కనుక ఏమో అక్కడ ఆ జీవులే కాదు ఇంకెన్ని జీవులు ఉన్నాయో ఎవరికి తెలియదు. రాశాడు అంతే, కొన్ని రాశాడు, కొన్ని రాయకపోయి ఉండొచ్చు. రాయలేదన్నంత మాత్రం లేవని కాదు కదా దాని అర్థం. బైబిల్లో రాయలేదన్నంత మాత్రం లేవని కాదు కదా. ఏలియన్స్ గురించి రాయలేదని అంటుంటారు కొంతమంది. ఎందుకు రాయలేదు? లోకసువార్త 21వ అధ్యాయంలో క్లియర్గా రాశారా బాబు అంటుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా మామిడికాయలు అని రాయబడ్డాయా? మామిడికాయల గురించి రాయబడ్డాయా? సపోటాకాయల కోసం, అంజూరపకాయల కోసం రాయబడ్డాయా? అంజూరపకాయల కోసం. ఖర్జూరకాయల కోసం రాయబడ్డాయా? రాయబడ్డాయి. దానిమ్మకాయల కోసం రాయబడ్డాయా? రాయబడలేదా? రాయబడ్డాయి. ఒలీవులకాయల కోసం, ద్రాక్షకాయల కోసం అంటే ఇవన్నీ ఉన్నాయి. మరి మామిడికాయల కోసం రాయలేదు. మామిడికాయ లేదా? ఇలా మాట్లాడితే తలలు ఎక్కడ పెట్టుకుంటారో కొంతమంది. కొన్నిటి గురించి అంటే ఆ పళ్ళు అంటే దేవుడికి ఇష్టమేమో, ఇష్టం లేని పళ్ళు గురించి రాయలేదనేది దాని అర్థం. వాటి వెనకాల ఉన్న ఆత్మీయ వివరణ అర్థం మరొక రకమైనది. కొన్నింటి గురించి రాశాడు, కొన్నింటి గురించి రాయలేదు. ఇప్పుడు ఏనుగుల గురించి బైబిల్లో రాయబడిందా? ఏనుగు గురించి రాయబడింది. సింహముల గురించి బైబిల్లో రాయబడిందా? రాయబడింది. చిరతపుల గురించి బైబిల్లో రాయబడిందా?
రాయబడింది. నక్క గురించి బైబిల్లో రాయబడిందా? రాయబడింది. అవన్నీ ఉన్నాయి కనుక రాశాడు. ఉడత కోసం ఎక్కడన్నా రాశాడా బైబిల్లో దేవుడు? ఉడత అంటే లేదా? కోతి గురించి రాయలేదు అంటే లేదా? ఇలా మాట్లాడితే ఏం చేస్తారు? బాతుల కోసం రాయబడ్డాయా? కొంగల కోసం రాయబడ్డాయా? గ్రద్దల కోసం రాయబడ్డాయా? పౌరం కోసం రాయబడిందా? గువ్వ కోసం రాయబడిందా? రాయబడ్డా లేవా? కోడి కోసం రాయబడింది ఎందుకే లేదా? రాయబడింది, స్పష్టంగా రాయబడింది. ఎందుకు రాయబడలేదు? నెమల కోసం రాయబడలేదా? రాయబడింది. ఇలా రాయబడింది అని చెప్పి ఇంకా రాయబడలేదు కనుక ఇవి లేవంటే ఎలా కుదురుతుంది? రామచిలక కోసం రాయబడిందా? చిలక కోసం ఇప్పుడు లేవయ్యి. నేను కౌంటర్లు ఇచ్చి వీడియోలు చేయగలను, కానీ నా పనిది కాదు. నాకు దేవుడు వేరే పని ఇచ్చాడు. ఇప్పుడు మాట్లాడుకుంటే అదో రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వాదోపవాదనలు కానీ మిగిలితే తప్ప దానివల్ల వచ్చే లాభం అయితే ఏమీ లేదు. అయితే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి కేరేబులు, ప్రకటన గ్రంథం యోహాను గారు చూసినటువంటి ఆ 4 జీవులు నా వరకు అంటే నా అభిప్రాయం ఏంటంటే ఒక్కటి కాదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇవి 4 వేరు జీవులు. ఒక్కొక్క జీవికి 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు ఉన్నాయి. పైగా ఈ జీవులకి ముందు వెనకాల కూడా ఏమున్నాయి చెప్పాలి? కళ్ళు ఉన్నాయి. మనం అందరం అనుకుంటున్నట్టుగా పరలోకంలో దేవునితో పాటుగా దేవదూతలు మాత్రమే ఉంటారు అనేది పచ్చి అబద్ధం. అందరూ అనుకునేది అంతే. దేవదూతలు ఉంటారండి, అక్కడ 2 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు ఉంటారండి. పరలోక రాజ్యం అంతా కూడా కోట్ల దేవదూతల సమూహంతో నింపబడిందండి అని అనుకోవడం తప్పు. దేవదూతలు ఒక్కటే కాదు, ఇంకనూ మనకి తెలియని, మనం చూడని, మనం గ్రహించినటువంటి ఎన్నో జీవులు దేవుని యొక్క రాజ్యములో నిర్మించబడ్డాయి. ఆయన కలుగు చేసుకున్నాడు. ఆయన ఎందుకు కలుగు చేసుకున్నాడంటే పని పాట లేకైతే ఏం కాదు. ప్రతి దాని వెనకాల చాలా అద్భుతమైన ఆంతర్యార్థం ఉంది. ప్రతి దానితో కూడా దేవునికి ఉపయోగం ఉంది. ఉపయోగం లేనిదంటూ దేవుడు దేన్ని కలుగు చేయడు. చేమతో సహా, ధూళితో సహా, చిన్న క్రిముతో సహా దానివల్ల ఉపయోగం ఉంటేనే దేవుడు కలుగు చేస్తాడు. ఉపయోగం లేని వాటిని దేవుడు ఎప్పుడూ కలుగు చేయడు. బాగా గుర్తుపెట్టుకోండి. భూలోకంలోనే అలాగే దేవుడు కలుగు చేస్తే పరలోకంలో దేవుడు సృష్టించినటువంటి ఏర్పరచుకున్నటువంటి జీవులు ఉపయోగం లేనివై ఉంటాయంటారా? ఖచ్చితంగా ఉపయోగకరమైనటువంటి వాటిని దేవుడు కలుగు చేశాడు. కొన్ని ఇంకా యెహెజ్కేలు గ్రంథంలో ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే చక్రాలు చూస్తుంటాడు ఆయన. చక్రాలు వాటి నిండా కళ్ళు ఉన్నాయన్నటువంటి ఆ చక్రాలు తిరుగుతున్నట్టు ఉంటాయి. అగ్ని చక్రాలు ఇవన్నీ మన ఊహలకు కూడా అందనివి. అవి మనం ఆలోచించినా సరే అర్థం కానివి. అవి పరలోక ఆలోచన విధానానికి మాత్రమే చిక్కేటువంటివి. అవి అన్నంత మాత్రాన అవి మనకు కనబడలేదు కనుక లేవని కాదు కదా. అవి ఉన్నాయి, పరలోకంలో ఉన్న. ఒకవేళ వాటిని చూసేటువంటి అవకాశం దేవుడు మనకు కల్పిస్తే అది మనకు అవసరం అయితే చూపిస్తాడు. లేకపోతే మనకు అవసరం లేకపోతే వాటిని చూసే అవకాశం కూడా దేవుడు ఇవ్వకపోవచ్చేమో. అయితే ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే ఈ 4 జీవులు 4 రకాలైనటువంటి జంతు ముఖాలు కలిగి ఉన్నాయి. 4 కాదు 3. ఒకటేమో మనిషి ముఖం వంటి ముఖం కలిగినది, అది 6 రెక్కలు. దానికి కూడా 6 రెక్కలు. ఎందుకు? ఒకటి సింహం లాంటి జీవి, ఒకటి దూడ వంటి జీవి, ఒకటేమో ఫ్రంట్ ఉన్నదేమో మనిషి ముఖం వంటి ముఖం కలిగిన జీవి, ఒకటేమో పక్షిరాజు వంటి ముఖం కలిగిన జీవి. ఎందుకు ఈ 4 రకాలైనటువంటి జీవులు దేవుని యొక్క సింహాసనం దగ్గర ప్రత్యక్షమైనవి అని ఆలోచన చేసినట్టయితే దాని గురించి అద్భుతమైన వివరణ దేవుడు మీ అందరికీ అందిస్తాడని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే మీకు తెలియని విషయం ఏంటంటే, ఇందాక యెహెజ్కేలు చూసినటువంటి జీవుల్లో ఒక జీవి ఎవరో? పడద్రోయబడిన అపవాది, సాతాను అనేటువంటి వాడు. వీడు కూడా ఒక కేరేబే. వీడు కూడా ప్రధాన కేరేబే ఉన్నాడు. అది ఎక్కడ కనబడుతుంది? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో కనబడుతుంది మనకి. పైగా వీడి యొక్క అందం మామూలు అందం కూడా కాదని రాయబడింది. అంత అందగాడు ఏమైపోయాడు? పరలోక రాజ్యం నుంచి త్రోసివేయబడ్డాడు. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 28లో కూడా
ఆ కేరేబు కోసం మనకి చాలా స్పష్టంగా ఆడు కూడా వీళ్ళతో పాటు ఒకడు వలే ఉండవలసిన వాడే ఉన్నాడు, కానీ పడద్రోయబడ్డాడు. అంటే ఈ యెహెజ్కేలు 1:10 ఉన్నటువంటి జీవుల్లో ఒక జీవుగా వీడు ఉండాలి దేవుని సింహాసనం ఎదుట. అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? వీడికి రాకూడనట్టు గర్వం వచ్చింది, రాకూడనట్టు పాపపు ఆలోచన వచ్చింది. వీడితో పాటుగా అనేక బృందాన్ని తీసుకొని వచ్చేసాడు. వాళ్ళందరినీ కలిపి దేవుడి మీద తిరుగుబాటు చేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ దేవుడు ఏమన్నా చిన్నోడా? దేవుడి వరకు అవసరం లేదు. ఆ పక్కన ఉన్నటువంటి దేవదూతలు ఏం చేసినాయి? ఎక్కడ తోసేలో అక్కడ తోసి పడేసిన. చూడండి, ప్రకటన యెహెజ్కేలు 28వ అధ్యాయం 12వ వచనం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్చవచ్చిన మెత్తి ఇలాగు ప్రకటింపము, ప్రభువేని యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోట ఏదెనులో నీవు ఇంటివి. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులీమాని రాయి, మరకపుతో నీలం, పద్మరాగం, మాణిక్యమును, అమూల్య రత్నములతోనూ బంగారంతోనూ అలంకరింపబడి ఉన్నావు. నువ్వు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకం నొందిన కేరీబువై ఒక ఆశ్రయముగా నీవి ఉంటివి. అభిషేకించబడిన కేరేబు ఎవరో? అపవాది. అభిషేకం పొందినటువంటి కేరేబువై ఆశ్రయమే ఉంటివి. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నువ్వు సంచరించుచుంటివి. నువ్వు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపలను అన్యాయం పెంచుకుని పాపం చేయించు వచ్చేదివు గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కేరేబు, కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు ఇక సంచరింపవు. నువ్వు నాశనము చేసేదివి. నీ సౌందర్యము చూచుకుని నువ్వు గర్వించిన వాడివే. నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానము చెరుపుకుంటేవి కావు. నేను నిన్ను నేలన పడవేసేదను, రాజులను చూచుచుండగా నేను హేళనకు అప్పగించదును. చాలామంది ఏమంటా ఉంటారు అంటే ఇది ఒక రాజుకు సంబంధించినటువంటి మాటను కూడా అంటూ ఉంటారు. నేనేమంటా ఉంటాను, కేరేబు 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 అంటుంటే అపవాది గురించి రాయబడింది. ఆయన సౌందర్యానికే సంపూర్ణ తీసుకుని వచ్చినాడు. ఎవడో? సాతాను. వీడు కూడా కేరేబే. అంటే వీడు కూడా అలాంటి ఆ కేరేబులకు ఉన్నటువంటి రెక్కల వంటి రెక్కలు ఉన్నాయి. వీడు కూడా త్రోసివేయబడ్డాడు. మనం ఇప్పుడు అందానికి మారు పేరు ఐశ్వర్యరాయ్ అంటూ ఉంటాం, అందానికి మారు పేరు మహేష్ బాబు గారు అంటూ ఉంటాం, అందానికి మారు పేరు వాళ్ళండి వీళ్ళని అంటూ ఉంటాం. అసలు అందానికి పెట్టిన పేరే సైతాను. వీడికి మించిన అందగాడు ఇంక లోకంలో సృష్టిలో ఇంకేమీ లేదేమో. సౌందర్యమునికే సంపూర్ణ సౌందర్యము గల కట్టడముకు మాదిరివి అంటున్నాడు. అంత అందగాడాడు. కానీ చాలామంది అనుకుంటా ఉంటారు సాతాను ఎలాగ ఉంటాడంటే ఒక దయ్యం రూపం వేసుకుని, నల్ల రూపం వేసుకుని, ఎర్ర రూపం వేసుకుని, రెండు కొమ్ములు వేసుకుని, వికారమైన దంతాలు వేసుకుని, వికృతమైనటువంటి రూపం కలిగి ఉన్న వాడే ఉంటాడని మీరు అనుకుంటా ఉంటారు. సాతాను కాదు, వాడు చాలా అందంగా ఉంటాడు. వాడు అందగాళ్ళకే అందగాడాడు. ఇంకా అలాంటి అందమైనటువంటి జీవి దేవుడు కలుగు చేసినటువంటి సృష్టిలో ఇంకేమీ లేదన్నమాట. అంత అందగాడాడు. కానీ ఆయన ఒక వికృతంగా, ఒక దుర్మార్గుడిగా, ఒక సౌందర్యహీనుడిగా మనం చూస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి బైబిల్ నన్ను ఎలా వివరించింది తెలుసా? అందగాళ్ళకే అందగాడాడు. సౌందర్యానికి పేరు పెట్టిన పేరు ఆడికి పెట్టారు. అంటే ఎంత అందగాడో చూడండి, ఎంత అందగాడు. ఒకవేళ సాతానుగాడు ఇప్పుడు ప్రత్యక్షమై మన ముందుకు వచ్చేసినా నేను సాతాన్ని అని వాడు చెప్పినా మనం నమ్మలేం. ఎందుకంటే వాడు అంత అందంగా ఉంటాడు. బహుశా వాడు అక్కడి నుంచి త్రోసివేయబడిన తర్వాత వాడి సౌందర్యాన్ని పోగొట్టుకుంటే వికార రూపమైనటువంటి రూపం కలిగి మారిపోయి ఉండుండొచ్చు. కానీ వాస్తవానికి అంత సౌందర్యమైనటువంటి కేరేబు ఇంకెక్కడా దేవుడు తయారు చేయలేదేమో. అంత అందమైనటువంటి వ్యక్తి వాడు కూడా కేరేబే. వాడు కూడా రెక్కలున్నాయి. రెక్కలు ఉన్నాయి కనుక త్రోసేసిన తర్వాత కూడా కింద సురక్షితంగా దిగాడు. లేదంటే తల చిదిగిపోయో బాడీ చిదిగిపోయో ఏదో జరుగుతుందేమో. అంత అందగాడు. ఆ అందగాళ్ళకి ఏమొచ్చిందండి చెప్పాలి? గర్వం వచ్చిందంట. అభిషేకించబడిన కేరేబునే దేవుడు ఏం చేయలేదు? వదలలేదు. అభిషేకించబడిన రాజుల్నే దేవుడు ఏం చేయలేదు? వదలలేదు. కాబట్టి విశ్వాసులైన మనం పెద్ద పెద్ద గొప్పలు ఏం కాదు, పెద్ద విషయం ఏం కాదు. దేవుడు పక్కన పెట్టాలంటే పెద్ద విషయం ఏమీ కాదు. మనం
అభిషేకించబడ్డాడు పైగా వాడు. అలాంటివన్నీ పక్కన పెట్టేశాడు దేవుడు. మనం ఏ పాటోళ్ళని చెప్పండి. అంటే వాడికంటే కూడా విలువగా ఎంచబడిన వారే ఉన్నాం దేవుని దృష్టిలో. కానీ మనం కూడా వాళ్ళంటి గర్వం తెచ్చిపెట్టుకుని అవిధేయ పరులుగా మారిపోతే, దేవుని మీదే తిరుగుబాటు చేయగలిగేటువంటి వారిగా మనం ఒకవేళ మారితే, దేవుణ్ణే ప్రశ్నించేటువంటి వారిగా మనం మారిపోతే, దేవుడికే వ్యతిరేకమైనటువంటి రీతిలో మాట్లాడేటువంటి పరిస్థితుల్లో మనం వచ్చేస్తే, మనల్ని కూడా ఆయన లెక్క చేయవలసినంత అవసరత లేదు. అంత హీనులం దేవుని దృష్టిలో మనం. గడ్డి పువ్వు లాంటి వాళ్ళు, ధూళి వంటి వాళ్ళు మనం. అసలు లెక్క చేయవలసిన అవసరమే లేదు. ఆయన గొప్పతనం ఏంటంటే ఆ మట్టి కోసం రక్తం ఖర్చడానికి వచ్చేసాడు. అది గొప్పతనం. పాపం చేసిన దేవదూతల కోసం రాలేదు. వాడి బాధ అది సాతానుగాడికి. ధూళి వంటి మనుషుల కోసం వచ్చాడు. మట్టిలో మట్టిగా ఉండవలసిన మనుషుల కోసం వచ్చాడు. ఏడుస్తున్నాడు అంతే, అంతమించి ఏమీ కాదు. కాబట్టి మనకని జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, చెప్పాలి 4 జీవులు వేరు వేరు జీవులుగానే కనబడుతున్నాయి అనేటువంటి విషయం దీన్ని బట్టి అర్థమవుతోంది. అయితే సింహం ముఖం వంటిది, దూడ ముఖం వంటిది, మనుష్య ముఖం వంటి ముఖము కలిగినది, పక్షిరాజు ముఖం వంటి ముఖము కలిగినది అని చాలా క్లియర్గా అక్కడ ఆయన డిఫైన్ చేస్తూ మాట్లాడుతున్నాడంటే, దీని వెనకాల ఏదో మనం తెలుసుకోవలసినటువంటి, నేర్చుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయంటాను నేను. చాలా ఉన్నాయని అంటాను. ఏమేమి ఉన్నాయి అనేటువంటి ఆలోచన కానీ చేసినట్టయితే, లేఖనాల్లో కొన్ని విషయాలు దేవుడు మరుగుపరిచాడు. అయితే మరుగు చేసినంత మాత్రాన ఇవి మనకు అవసరం లేదు అనేటువంటి ఉద్దేశం నాకు కాదు. కానీ కొన్నిసార్లు అవసరం అయితే వాటిని దేవుడు మళ్ళీ మనకు నేర్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ 4 జీవులకి ప్రధానంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కళ్ళు ఉన్నాయి. ముందు వెనకాల కూడా ఏమున్నాయి? కళ్ళు అనేటువంటివి కనబడతా ఉన్నాయి. కళ్ళుతో మనం ఏం చేస్తాం? కళ్ళుతో ఎవరన్నా తింటారా? కళ్ళుతో ఎవరన్నా వాసన పీలుస్తారా? కళ్ళుతో ఎవరన్నా నడుస్తారా? కళ్ళుతో ఎవరన్నా ఎగురుతారా? కళ్ళుతో ఎవరన్నా ఏ పని అన్నా చేయగలరా? ఏదన్నా చేయగలిగితే కళ్ళుతో చేసేటువంటి ఏకైక పని ఏదన్నా ఉందంటే చూచుట, కనిపెట్టుట, పరిశీలించుట, గమనించుట, గ్రహించుట. అంతేనా? కళ్ళుతో చేసే ఏకైక పని ఏదన్నా ఉందంటే చూడడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంతకు మించి ఇంకేటిగా ఉపయోగపడవు. అవునా కదా? ఏడవడానికి కూడా ఉపయోగపడతాయి అనుకోండి. ఇంక ఏడవడానికి ఉపయోగపడతాయి అంటే ఆ నీళ్లు రావడానికి అదొక అవయవంగా ఉపయోగపడింది అంతే. కాబట్టి కళ్ళుతో మనం చేసేది ఏదన్నా ఉందంటే చూడడానికే. కాబట్టి వీటిని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ముందు వెనకాల కూడా వీటికి ఏమున్నాయి? కళ్ళు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇవి వాచర్స్, అంటే ఇవి చూచుచున్నవి, నిరంతర పరిశీలించేటువంటి జీవులు. ఇంగ్లీష్లో చెప్పాలంటే వాటిని నేను వాచర్స్ అంటాను. వాచ్మెన్ అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? వాచ్మెన్ తెలుగులో ఏమంటారు? కాపలాదారుడు. కాపలా కాసేవాడిని వాచ్మెన్ అని అంటారు. మరి వీటికి కూడా కళ్ళు ఉన్నాయి. వీటికి నేను వాచర్స్ అనేటువంటి పేరు పెట్టాను కనుక ఇవి కూడా ఏం చేస్తున్నాయి అన్నమాట? కాపలా కాస్తున్నాయి. ఇవి కూడా అనేక విషయాల్ని నిరంతరము కూడా చూచుచున్నవి. మన బైబిల్ గ్రంథం కానీ మనం చేసినట్టయితే సామెతల గ్రంథం ఒకసారి తీయండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 15:3 ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. 15వ అధ్యాయం 3వ. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును చెడ్డవారు మంచివారిని అవి ఏం చేస్తున్నాయి? చూస్తున్నాయి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 21 చదవండి ఒకసారి. యోబు గ్రంథం 34:21 చదవండి. త్వరగా చదవాలి. ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది. కనిపెట్టి ఏం చేస్తున్నాడట?
చూస్తున్నాడట. సామెతల గ్రంథంలో ఏమనుంది రాయబడింది? ఆయన కన్నులు ప్రతి స్థలముని మీద ఉన్నవి చూచుచున్నాయి అనేటువంటి మాట రాయబడింది. అంటే దేవుడికి 100 కళ్ళు ఉన్నాయన్న దాని అర్థం, లక్షల కళ్ళుతో కలిగి చేయబడినటువంటి దేవుడు అన్న దాని అర్థం అలా కాదు కదా. ఆయన ప్రతి చోట ఉండువాడు అని అర్థం. అంటే ప్రతి చోట ఆయన కన్నులు ఉన్నాయంటే ఆయనకి అన్ని కన్నులు ఉన్నాయని కాదు దాని అర్థం. ఏంటి దాని అర్థం? ఆయన ప్రతి చోట కూడా ఉన్నటువంటి వాడు, ఆయన ప్రతి చోటనే కూడా చూచుచున్నటువంటి వాడు అనేటువంటి అర్థం వస్తూ ఉంది. అయితే ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఒక చోటకు వచ్చి చూడవలసిన పని ఏమీ లేదు. ఇప్పుడు నేను మొన్న ఎక్కడికో వెళ్ళాను, వేరే రాష్ట్రంలో కొన్ని రోజులు వాడబడి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అయితే నేను వేరే రాష్ట్రంలో ఉన్నాను, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో నేను చూడగలను. ఎలాగో చెప్పండి? సీసీ కెమెరాస్ ద్వారాగా. నేను ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఇక్కడ ఏం జరుగుతుందో నేను అక్కడ చూడగలను. ఒక మనిషిగా, ఒక మానవ మాతృడిగా. ఏ విధంగా? సీసీ కెమెరాల యొక్క సహాయంతో నేను చూసే అవకాశం ఉందంటారా లేదంటారా? ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది నేను ఎక్కడున్నా చూడగలను, అందులో సందేహం లేదు. మానవునిగా నేను ఎక్కడో ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటివన్నిటినీ చూడగలిగే అంత జ్ఞానినైతే మరి దేవుడు అక్కడుండి సర్వలోకాన్ని ఒక్కసారి చూడలేడా? ఇంకా ఆయన జ్ఞానానికి ఇంక మితి లేదు. ఆయన జ్ఞానానికి మించినోడు అంటే ఎవరు లేరు. మరి మనిషిగా ఉన్న నేనే ఇంతలా ఉంటే దేవుడు ఎందుకు చూడలేడు? ఒక్కచోటే ఉండగలడు, కానీ అన్నిటినీ కూడా చూచుచున్న దేవుడు ఆయన. అన్నీ ఆయనకి తెలుసు. అలాగని చెప్పి ఆ ఒక్క విధంగానే అనుకోవడానికి లేదు, కానీ ఆయన సమూహం సర్వలోకంలో కూడా ఉంది అనేది మీరు గమనించాలి. దేవుని యొక్క సమూహం, దేవుని యొక్క సన్నిధి, దేవుని కలుగు చేసినటువంటి ఆ దేవదూతల యొక్క బృందం, సెరప్పులు కావచ్చు, కేరేబులు కావచ్చు, దేవదూతలు కావచ్చు, ఈ పరలోకంలోనే కాదు కానీ దేవుడు కలుగు చేసినటువంటి సర్వ చరాచర సృష్టిలో అవి తిరుగుతూనే ఉంటాయి. అవన్నీ కూడా దేవుని కళ్ళే ఉన్నాయి. ఈ సీసీ కెమెరాల నుంచి నేను చూస్తున్నాను. ఇలాంటి అనేక దేవుడు కలుగు చేసిన సృష్టిలో భాగంలో దేవుడు వాటిని ఉపయోగించుకొని చూస్తూ ఉంటాడు. దేవుడికి కళ్ళుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ శరాపులు కావచ్చు, కేరేబులు కావచ్చు, సర్వలోకంలో ఉన్నటువంటి జీవరాశులు కావచ్చు, వీటి ద్వారాగా కూడా దేవుడు చూసే అవకాశం పొందిన దేవుడైన గొప్ప దేవుడే. అర్థమవుతుందా లేదా? నేను అంటే జీవులను కూడా దేవుడు ఎలా వాడుకుంటున్నాడు? సీసీ కెమెరాల్లో వాడుకోగలిగే దేవుడే. ఎలాగ రుజువుపరుస్తాం చూడండి. ఇప్పుడున్నటువంటి 4 జీవుల్లో ఒక జీవి మనుష్యుని ముఖం వంటి ముఖము కలిగినది అని రాయబడిందా లేదా? రాయబడిందా లేదా? అలా ఎందుకు రాయబడిందో చెప్తాను చూడండి. సింహం అని ఎందుకు అన్నాడో, మనిషి అని ఎందుకు అన్నాడో, పక్షిరాజు అని ఎందుకు అన్నాడో, దూడ అని ఎందుకు అన్నాడో కూడా చెప్తాను. మనుషులు ఎక్కడ ఉంటారు? భూమి మీద ఉంటారు. వాళ్ళు ఉండేది ఎక్కడ? మనుష్యులు నివసించే చోటే మనుషులు ఉంటారు. సింహాలు ఎక్కడుంటాయి? మనుష్యులు నివసించే చోట ఉండవు. ఎక్కడుంటాయి? అడవిల్లో ఉంటాయి. దూడలు ఎక్కడుంటాయి? ఇలాంటి సాధు జంతువులన్నీ ఎక్కడుంటాయి? వాటికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఉంటాయి. పక్షులు ఎక్కడుంటాయి? ఆకాశంలో ఉంటాయి. ఈ 4 రకాలైన ప్రాంతాల్లో ఉండే జీవులు. అర్థమవుతుందో లేదో నేను చెప్పేది? ఈ 4 జీవులు 4 రకాలైనటువంటి భిన్నమైన ప్రాంతాల్లో సంచరించే జీవులు. ఆ జీవుల్లో మొట్టమొదటి జీవి మనుష్యుని ముఖం వంటి ముఖము కలిగినటువంటి జీవి. దానికి ఎన్ని రెక్కలు ఉన్నాయంటే 6 రెక్కలు ఉన్నాయి. ఇది దేవుని సన్నిధిలో కనబడేటువంటి ఒక కేరేబు, లేకపోతే దేవుడు సృజించినటువంటి ఒక రకమైన జీవి. ఓ మాటలు సింపుల్గా తేల్చిపెడాలంటే ఒక దూత, దేవుడు మూలంగా తయారు చేయబడినటువంటి దూతల్లో ఒక దూత. దానికి మనిషి ముఖం వంటి ముఖం కలిగి ఉన్నది, 6 రెక్కలు ఉన్నాయి. అలాగే 6 రెక్కలు కలిగిన సింహం ముఖం కలిగినటువంటిది కూడా ఉంది, దానికి 6 రెక్కలు ఉన్నాయి. అలాగే దూడ వంటిది ఉంది, పక్షిరాజు వంటిది ఉంది. పక్షికి ఎక్కడన్నా 6 రెక్కలు ఉంటాయేటి? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? సర్వలోకంలో ఉన్నటువంటి జీవులు అన్నిటి మధ్యన దేవుని యొక్క సన్నిధి ఉన్నదే.
దేవుని యొక్క సమూహం అనేటువంటిది ఆ జీవుల్లో కలిసి ఉన్నాయి. ఆ జీవులు కాదు, ఒక మాటలో చెప్పాలంటే మనుషులు అనేటువంటి వారు భూమి మీద సంచరిస్తున్నారు. మనుషులు ఒక్కలే సంచరిస్తున్నారా? మనుషులతో పాటుగా మనుషుల్లో కలిసిపోయిన చెప్పండి దేవదూతలు కూడా సంచరిస్తున్నారు అని వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది? మనుషులు మాత్రమే కాదు భూమి మీద సంచరించేది, మనుషుల్లో కలిసిపోయిన మనుష్యుని ముఖములు కలిగినటువంటి మానవుని స్వరూపం కలిగిన దేవదూతలు కూడా మనుష్యుల్లో కలిసి సంచరిస్తున్నారంటే మీరు నమ్ముతారా? నమ్మరా? అబ్రహాం గారి దగ్గరికి 3 వ్యక్తులు వచ్చారు. ఆ 3 వ్యక్తులు భూ సంబంధమైనటువంటి మనుషులు కాదు వాళ్ళు, కానీ వారు ఏ శరీరాన్ని తలుచుకుని వచ్చారు? గిద్యోను దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుని సన్నిధి వచ్చింది. ఏ శరీరాన్ని దాల్చుకొని వచ్చారు? ఎంతకంటే బాగా చెప్పాలంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి తీయండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, టైం అవుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. 13వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నా చూడండి. సహోదర ప్రేమ నిలువురుగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఏమని రాయబడింది అక్కడ చూడండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఏం చేశారు? మనుష్యులు అనుకొని దేవదూతలకు ఆతిథ్యం చేశారు. అంటే దేవదూతలు ఏ రూపంలో వచ్చాయి? మనం అనుకుంటుంది ఏంటంటే దేవదూతలు పరలోకంలోనే ఉంటాయి. అస్సలైన విడు నాడు దేవుడు కాదు. ఆయన కొనకొడు నిద్రపోడు, ఆయన విడు అని ఎడబాయని దేవుడు. పరలోకంలో ఆయన కొరకు దేవదూతలు సెక్యూరిటీగా ఏర్పరచుకోవలసిన అవసరం ఏమీ లేదు ఆయనకి, ఎందుకంటే ఆయన మూలంగా వచ్చినాయి. మరి చాలా మంది అనుకునేటువంటి విషయం ఏంటంటే దేవదూతలు అనేటువంటి వాళ్ళు పరలోకంలో మాత్రమే ఉంటారు, దేవుని సన్నిధిలో మాత్రమే ఉంటారు. కాదండి, దేవదూతలు అనేటువంటి ఆ సృష్టిలో చాలా రకాలైన భాగాలు ఉన్నాయి. అలాంటి భాగాల్లో కొంతమంది దేవదూతలు మనుషుల్లో మనుషులుగా తిరుగుతున్నారు. ఎందుకనంటే మనకి అవి సెక్యూరిటీ ఇస్తున్నాయి, అవి కాపు కాస్తున్నాయి. కాపలాదారులుగా మనుష్యుల మధ్యన దేవదూతలు సంచరిస్తున్నారంటే మీరు నమ్ముతారా? మనుష్యుల్లో కలిసిపోయినటువంటి దేవదూతలు ఉన్నారంటే మీరు నమ్ముతారా? దేవుడు దేవదూతలను కూడా మనుష్యుల మధ్యన కాపలాదారులుగా ఉంచాడు. ఏ కాదంటారా? ఒక దేవదూత వచ్చి ఎంతమందిని చంపేసింది? 1,80,000 మందిని. ఏ పరలోకంలో దేవదూతకు మనుషులు ఏదో కొట్టుకుంటుంటాయి, ఎక్కడో యుద్ధం జరుగుతుంటాయి, వాళ్ళతో పని ఏంటి? కాపలా కాసే దేవదూతలు ఉంటాయి. మనుషుల్లో కలిసిపోయిన దేవదూతలు ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మాసిలమణి గారు ఆయన ఏమి చిన్న పాస్టర్ గారు ఏం కదా, ఆయన మీద బురద జల్లే వాళ్ళు కూడా చాలా మంది ఉండవచ్చులే. మాసిలమణి గారు తెలుసు కదా. నేను మొన్న ఎక్కడికో మీటింగ్కి వెళ్ళానండి. మాసిలమణి గారు గురించి ప్రస్తావన, నేను వెళ్ళినటువంటి ఆ చర్చికి మాసిలమణి గారు ఒకానొక సమయంలో రావాలంట. మాసిలమణి గారు ఆ చర్చికి నేను వస్తున్నానని చెప్తే అన్ని ట్రావెలింగ్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఒక అనారోగ్య పరిస్థితిని బట్టి మా చర్చికి రాలేకపోయారండి ఆ రోజుల్లో, లేకపోతే ఆయన కూడా మా దగ్గరికి వచ్చేవాళ్ళే అని చెప్పి ఈ చర్చికి వచ్చిన సేవకుల జాబితా అంతా చెప్పుకుని వచ్చారు. అవో చాలా ధన్యుండండి అని చెప్పి నేను దేవుని బట్టి ఎంతో స్తుతించి ఎంతో ఆనందించాను. అయితే ఎందుకు రాలేదండి, ఎందుకు రాలేకపోయారండి అని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు ఆయనకి నీరసం చేసిందండి. అనారోగ్య పరిస్థితిని బట్టి ఆయన ఆ రోజు రాలేకపోయారండి. ఉత్తరం రాశారండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఆ తర్వాత ఏదో చెప్పుకొచ్చారు. ఎందుకు ఆయనకు అనారోగ్యం వచ్చిందో మీకు తెలుసా అండి అని అడిగాను. తెలియదండి అన్నారు. ఆయనకి బాగా సమీపంగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి మా తాతయ్య గారండి.
మా అమ్మగారు చిన్నతనంలోనే మాసిలమ్మని గారు ఎత్తుకున్నారంట. మాసిలమ్మని గారు మా అమ్మగారు చిన్నతనంలోనే ఎత్తుకుని ముద్దాడేవారంట. తాతయ్య గారు మాసిలమ్మని గారిని అన్నయ్య అని పిలిచేవారంట. ఆయన తమ్ముడా అని పిలుస్తూ ఉండేవారు. బైబిల్ మిషన్ దేవదాస్ అయ్య గారు ఉన్నారు చూడండి. అంటే మనం ఏ డినామినేషన్కి సంబంధించిన వాళ్ళు ఏం కాదు. దేవదాస్ అయ్య గారి గురించి కూడా నేను రీసెంట్గా ఒక మీటింగ్కి వెళ్తే, దేవదాస్ అయ్య గారు ఆ డినామినేషన్ బైబిల్ మిషన్ సంబంధించిన వాళ్ళు అండి అని చెప్పి అన్నదప్పుడు ఆనందించింది. దేవదాస్ గారికి మా కుటుంబానికి ఉన్న పరిచయం చెప్తాను చూడండి అని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. దేవదాస్ అయ్య గారి యొక్క ప్రధాన శిష్యురాల్లో ఒక శిష్యురాలు మరియమ్మ, అమ్మమ్మ గారి యొక్క తల్లిగారు, కాకినాడ ప్రాంతం. దేవదాస్ గారి ఇంటికి వస్తే ఆయనకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వాలని కార్పెంటర్స్ని తీసుకుని వచ్చి సింహాసనం లాంటి కుర్చీ చేయించింది మరియమ్మ, పారమరియమ్మ. ఆ ఊరు వెళ్తే ఎవరన్నా చెప్తారు, ఎందుకంటే ఆ గుడులు మందిరాలు అన్నీ కూడా కట్టించింది ఆవిడే. చాలా గొప్ప ఆస్తిపరురాలు ఆవిడ. ఆవిడ చెప్పినటువంటి ఎన్నో విషయాలు అమెరికన్ మ్యాగజైన్లో కూడా పడ్డాయని చెప్తూ ఉండేవారు నాకు. దేవదాస్ అయ్య గారి యొక్క ఆ శిష్యురాలు, తాతయ్య గారి యొక్క అమ్మగారు. పాస్టర్ గారు వస్తే ఆయనకంటూ ప్రత్యేకమైన గది కట్టిందంట. ఆ గదిలో ప్రత్యేకమైనటువంటి కుర్చీ. ఆవిడ ఎంత గొప్ప భక్తురాలు అంటే, ఆవిడ బ్రతుకుండగానే ఆవిడ కొరకు సమాధిని సిద్ధపరుచుకుంది. బతుకుండగానే సమాధి పెట్టిని తయారు చేసుకుని మిద్ది మీద ఎట్టుకుంది. దేవదాస్ అయ్య గారు అడిగారండి ఆ మాట, అమ్మ సమాధి పెట్టి ఉందేంటమ్మా ఇక్కడ ఏదైనా అడిగితే, నా కోసమేనండి అయ్య గారు ఏదో చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే నేను గొప్ప ఉన్నాను ఏదేం చెప్పడం, వెనకాల గొప్ప ఉన్నాను ఏం చెప్పుకోవడం కాదు, కానీ వెనకటి వారికి ఆ గొప్ప దైవజనులకు ఉన్న పరిచయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను అంతే. ఎందుకంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆశీర్వాదకరం అన్నాడు కనుక నేను చెప్తున్నాను. ఈ మాసిలమ్మని గారు నేను చెప్పినటువంటి ఆ పెద్ద చర్చిలోకి వచ్చి వాక్యం చెప్పాలి ఒక రోజున, కానీ రాలేకపోయారు. ఎందుకంటే బలహీనమైన కారణం. ఎందుకు రాలేకపోయారో తెలుసా అండి మీకని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే ఆయన నీరసించిపోయారండి, బాత్రూంలో ఆయన పడిపోయారు అని అందరూ మాట్లాడేది. కానీ మా తాతయ్య గారు మా అమ్మమ్మ గారు చెప్పేటువంటి విషయం ఏంటంటే, బాత్రూంలో పడిపోయి నీరసించిపోవడం మాత్రమే కాదు, కానీ ఆయన బెంగకు గురైపోయాడు, ఆయన కృంగిపోయాడు. అంటే మాసిలమ్మని గారు ఆ డినామినేషన్ వాళ్ళందరికీ ఒక కార్యక్రమం చేసి భోజనాలు ఏర్పాటు చేశారు. చాలా ఆడంబరంగా, చాలా గంభీరమైనటువంటి కూడికని ఏర్పాటు చేసి భోజనాలనే సిద్ధపరిస్తే వాడు కడుక్కునేవాడు వచ్చి లోపలికి అందరితో పాటు కూర్చుని భోజనం చేసేసాడు. చూసేస్తే ఈ దైవజనులు చూసి అందరితో పాటు కూర్చుని తింటున్నావు ఏంటని చెప్పి, అంత గొప్ప దైవజనుడు కూడా, ముందు ఆ వ్యక్తిని బయట పంపించండి, అంత అయిపోయిన తర్వాత వచ్చి పెట్టండి ఏదని అంటే, ఒక్క మాట కూడా మాట్లాడకుండా తింటున్నటువంటి వ్యక్తి లేచిపోయి బయటికి వెళ్ళిపోయాడంట. బయటికి వెళ్ళిన తర్వాత ఆయన లోపలికి వచ్చి ఆ వాష్రూమ్ టాయిలెట్ అది పోసుకుని వచ్చేస్తున్నప్పుడు ఆయన ప్రేరేపించబడ్డాడంట. మాసిలమ్మని, నేను వస్తే నన్ను గెంటేసావు కదా నువ్వు, నేను వస్తే నన్ను వెలివేసావు కదా నువ్వు, అంటే నువ్వెప్పుడు వచ్చావు ప్రభా అని అడిగితే, నేను వచ్చాను, నువ్వు నన్ను గమనించుకోలేకపోయావు, నన్ను చూడలేకపోయావు అంటే వెంటనే నీకు అర్థమై, అమ్మ బాబోయ్ అడుక్కునేవాని రూపంలో దేవుడు వచ్చాడని గమనించి గ్రహించి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు, అర్జెంటుగా తీసుకురండ్రా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సహకారుల్ని బయటికి పంపించిన, ఎన్ని సందులు పరిగెట్టినా ఆ వ్యక్తి దొరకలేదంట. చాలా రోజులు ఏడ్చారంట మాసిలమ్మని గారు, చాలా రోజులు బెంగెట్టుకున్నారంట విషయాన్ని బట్టి మాసిలమ్మని గారు. దేవా నీ వచ్చినప్పటికీ కూడా నేను గ్రహించలేకపోయానయ్యా అని చెప్పి నన్ను క్షమించండి అని చెప్పి ఆయన బెంగతోనే నీరసించిపోయారు అనేటువంటి సాక్ష్యం మా తాతయ్య గారు చెప్తే నాకు తెలుసు. అంటే మనుష్యుల దగ్గరికి మనుష్యులే కాదు కానీ మనుష్య రూపం దాల్చుకున్న దేవదూతలు కూడా వస్తాయా రావా? అబ్రహాం గారి దగ్గరికి రాలేదా? నేను అందుకే ఎప్పుడూ కూడా మాట అంటూ ఉంటాను, ఎవరైనా దేహి అని చెయ్యి చాపితే ఆలోచించకండి, ఉన్నదానిలో వెంటనే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నా కొడుకు అది నేర్పుతాను, ఒరే ఎవరైనా ఆకలేస్తుందని అడిగితే నీ కడుపులోది సైతం తీసి పెట్టే విధంగా ఉండాలి. ఉన్నాయా లేవా, ఇవ్వగలే స్థితిలో ఉన్నానా లేనా, నాకు ఈ 4 రూపాయలు ఉన్నాయి కదా, 4 ఉన్నాయి ముందు ఇచ్చేయి, నీకు అవసరాల తర్వాత ఆయన తీరుస్తాడు. గుర్తుపెట్టుకి మాట అంటూ ఉంటాను ఇప్పుడు అడిగి. ఎందుకంటే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారనేటువంటి విషయం కూడా తెలియకుండా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలో మాత్రమే జరిగిందా?
ఇప్పటి కాలంలో జరగలేదా? నాకు తెలిసింది ఇది ఒకటే, ఇంకెన్ని జరుగుండొచ్చో. అంటే దేవదూతలు కూడా మనుష్యుల్లో కలిసిపోయారనా కాదని అర్థం, మనుష్యుల్లో కలిసి వస్తారనా కాదని అర్థం, అంటే మనుష్యుల మధ్యన అవి సంచరిస్తున్నాయనా కాదని అర్థం. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇది చాలాసార్లు చెప్పాను. కొంతమంది బుద్ధిహీనులు దీన్ని కూడా తప్పుగా తీసుకునే ప్రయత్నం చేస్తారు. నా ఫస్ట్ సైకిల్ బిఎస్ఏ గోల్డ్. అప్పటికే బిఎస్ఏ ఫోటాన్ అనే సైకిల్ ఉండేది. ఫోటాన్ అంటే ఆ రోజుల్లో చాలా క్రేజ్. తర్వాత ఎంటీబీ, హెర్క్యులస్ ఎంటీబీ, లావ్ టైర్ల సైకిల్ ఉండే. ఇవి రెండే నాకు తెలిసి ఆ రోజుల్లో 2800 ఈ రేంజ్లో ఉండేది. నాకు ఫోటాన్ సైకిల్ అంటే ఇష్టం, కానీ మా నాన్నగారు నాకు చెప్పకుండా మొట్టమొదటి సైకిల్ బిఎస్ఏ గోల్డ్ తెచ్చేసారు. నాకు నచ్చలేదు. నాకు నచ్చకపోతే వాడండి, మీకు తెలియదు ఏం కాదు. ఇచ్చేస్తారు ఎవరంటే 10 రోజులు ఇచ్చేసి ఫోటాన్ సైకిల్ తెచ్చారు. ఫోటాన్ సైకిల్ అంటే నాకు ఇష్టం. ఆ సైకిల్ వేసుకుని తిరగడం అంతా చేసి చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు. అది చిన్నప్పుడు అనే దానికంటే కూడా అప్పుడప్పుడే లోకంలోకి అలవాటు అవుతున్న రోజులు, పాపానికి దగ్గర అవుతున్న రోజులు, ఇంటికి లేటుగా వచ్చేటువంటి రోజులు, లోక సంబంధమైనటువంటి స్నేహాలో ఏర్పడేటువంటి తొలి దినాలయ్యండి. ఎప్పుడులాగే వెళ్ళాను, ఎప్పుడు బయటికి వెళ్తాం ఇంటి వాళ్ళు ఒప్పుకునేవారు కదా, మీ అందరికీ తెలియదు ఏం కాదు. కానీ ఒక రోజున బయటికి వెళ్ళి ఆ స్నేహితులతో తిరగడం, ఆ సైకిల్ మీద తిరగడం, సైకిల్ మీద కాకినాడ బీచ్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేయడం సాయంత్రానికి ఇంటి వారికి చెప్పకుండా, ఇలా అన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. మా ఇంట్లో వాళ్ళు తెలిసేది కాదు. కానీ ఒకరోజు 7 అయిపోయింది ఇంటికి వచ్చేటప్పుడు, రాత్రి 7. అప్పుడప్పుడే చీకట పడుతుంది. బహుశా ఇది చలికాలానికి ఎండాకాలానికి దగ్గర సమయం, మధ్యక సమయం ఉండొచ్చు. 7 ఎంత అయిపోతుంది, చీకటి అయిపోతా ఉంది. నేను రావడానికి లేట్ అయిపోయింది. నాకు తెలుసు మా నాన్నగారు నన్ను ఉతికి ఆరేస్తారో, ఎందుకంటే జీవితంలో ఫస్ట్ టైం ఇంటికి లేటుగా రావడం 7 గంటలకి. ఆ రోజుల్లో 7 చాలా లేటు. తర్వాత అసలు ఇంటికి వచ్చేవాని కాదు నేను. తెల్లవారుజాలు వచ్చే రోజులు చాలా ఉన్నాయి నా జీవితంలో. ఆ ప్రారంభ గడియలు అంతే. బీచ్కి వెళ్ళి వచ్చేసాం. తెలిస్తే ఆ ఇసుక కూడా పాదాలకి చెప్పులకి కనబడకూడదు, దులుపుకొని ఆరిపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు గనక, ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించరు గనక ఆ భయం ఉండేది. అయితే ఒక రోజుని ఈ విధంగా వెళ్ళి వచ్చేస్తున్నప్పటికీ, వచ్చే సమయానికి చిమ్మ చీకటి 7 ఆ ప్రాంతం అయిపోయింది. నేను వస్తున్నప్పుడే అనుకునే వచ్చాను, మా నాన్నగారు ఖచ్చితంగా కొడతారు, ఖచ్చితంగా వదలరు, ఈరోజు ఖచ్చితంగా వేసేసుకుంటారు నన్ను గట్టిగా అని అనుకుంటూనే వచ్చాను. ఇదే స్ట్రీటు బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. ఈ మాట నేను ఎన్నిసార్లు చెప్పగలను. నేను మాట బైబిల్ మీద ప్రమాణాలు వేయకూడదు కాబట్టి వేయట్లేదు. బైబిల్ చేత పట్టుకొని నేను చెప్పే సాక్ష్యం నిజము అని రూఢిగా నమ్మి చెప్తున్నాను. ఇదే వీధిలో సైకిల్ స్పీడ్గా తొక్కుని వచ్చేస్తామంటే, గోపి గారి ఇల్లు ఉంది చూడండి, అంటే వీధికి ఎదురుగా ఇంకొక ఇల్లు ఉంది, గోడ ఉంటుంది, ఇంక అటేపు వెళ్ళడానికి ఏముండదు. ఆ 3 రోడ్ల జంక్షన్ దగ్గర మా నాన్నగారు కర్ర పట్టుకుని నిలబడ్డారు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను మీకు నేను. మా నాన్నగారు కర్ర పట్టుకుని ఇలా నిలబడ్డారు. నేను అక్కడి నుంచి సైకిల్ తొక్కుని వచ్చేస్తున్నాను. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు కొడతారని తెలుసు. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు స్పీడ్ పెంచి రైట్ తీసుకుని మన ఇంటికి వచ్చేసాం. ఈ సందులోకి వచ్చేసాం. లోపలికి వచ్చేయడంతో మా అమ్మగారితో అన్న ఏకైక మాట్లాడి తెలుసా, అమ్మ నాన్నగారు కొట్టేస్తారు, చెప్పమ్మా అంటుంటే మా అమ్మగారు అన్న ఏకైక మాట, మీ నాన్నగారు నిన్ను కొట్టడం ఏంటి, మీ నాన్నగారు బయట ఉండడం ఏంటి, మేడ మీద ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో. ఎవరిని చూసి ఎవరో అనుకోలేదు, మా నాన్నగారినే చూశాను. కానీ ఆ వ్యక్తి మా నాన్నగారు కాదు. ఆ రోజుల్లోనే దేవుడు పాపంలో పడకుండానట్లుగా నన్ను సరిచేయడానికి చాలా ప్రయత్నం చేసాడేమో తర్వాత రోజుల్లో నాకు అర్థమైంది. ఈ రోజుకి నేను మర్చిపోలేను ఆ మాటని. ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను ఆ రోజున. ఆ రోజు నాకు అర్థం, నేను అలాగ అనుకున్నానా, నేను అలాగే ఊహించుకున్నానా అని అనుకున్నాను. కానీ కాదు, నేను ఎందుకంటే రైట్కి తిరిగి ఈ సందులోకి సైకిల్ ఎక్కించి తొక్కుతున్నప్పుడు కూడా నాన్నగారు అంక చూసి పరిగెట్టుకుని వచ్చేస్తున్నారా, వెనకాల వచ్చేస్తున్నారని చూసినా అక్కడే ఉన్నారు. ఫేస్ మాత్రం టర్న్ చేశారు. ఆయన ఇలా ఉండవలసిన వ్యక్తి ఇలా చూసాడు అంతే. ఏమి మనిషి చెక్కు చెదరలేదు, నడలేదు, ఏమీ చేయలేదు. మా అమ్మగారితో అన్న మాట ఏకైక మాట, నాన్నగారు కొట్టేస్తారు, చెప్పమ్మా ఆపమ్మా అంటుంటే, మీ నాన్నగారు బయట ఉండడం ఏంట్రా, కర్ర పట్టుకుని ఉండడం ఏంట్రా.
మేడ మీద ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు ఆయన. నేను చూసింది ఎవరిని? అది ఊహ, అది కళ, లేకపోతే నేను అలాగా తలంచుకున్నానా? ఆ దేవుడికి తెలాలి, చూసిన నాకు తెలాలంతే. అది చెప్పినా నమ్మలేని వ్యక్తులు ఉంటే ఉండొచ్చు. దేవదూతలు మనుష్య రూపంలో కూడా మన మధ్యన సంచరిస్తుంటాయి. ఆ సన్నిధి దేని గుర్తంటే సర్వలోకములో కూడా ప్రతి ఈ మెయిన్ పార్ట్స్ అన్నిటిలో కూడా దేవుని సన్నిధి తిరుగుతూ ఉంటది. మృగాల మధ్యన ఆయన సన్నిధి తిరుగుతూ ఉంటది. ఆకాశ మధ్యమున ఆయన సన్నిధి తిరుగుతూ ఉంటది. ప్రకటన గ్రంథంలో ఉంటది, పక్షిరాజు గట్టిగా కేకలే, అయ్యో 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 అని కేకలు పెడుతుంది. అంటే అది పక్షి అని కాదు, ఆ పక్షి రూపంలో ఉన్నటువంటి దూతది. అర్థమవుతుంది నేను చెప్పింది? పక్షుల్లో కలిసిపోయినటువంటి దేవుని సన్నిధి కూడా ఉంటది. ఆ పక్షుల్లో కలిసి పరిశీలించే, కనిపెట్టే, కాపలా కాసేటువంటి సమూహం కూడా సృష్టిలో ఉంది. జంతువుల్లో కూడా, జంతువులు అడవిలో జంతువులే ఉంటాయని అనుకోకండి. సముద్రపు దేవదూత అని ఉంది ప్రకటన గ్రంథంలో. అంటే సముద్రానికి కూడా ప్రత్యేకమైన దేవదూతలు నియమించబడ్డాయో ఉంటాయి. అలాగైతే పాస్టర్ గారు అడవిలో ఉన్న మృగాల దగ్గర దేవుని సన్నిధి ఉందంటున్నారు, పక్షుల్లో దేవుడి సన్నిధి ఉందంటున్నారు, మనుషుల మధ్యన దేవుడి సన్నిధి ఉందంటున్నారు, సాధు జంతువుల మధ్యన కూడా దేవుని సన్నిధి ఉందంటున్నారు. మరి సముద్ర జీవుల్లో కూడా దేవుని సన్నిధి ఉండాలి కదా. ఒకవేళ ఉండుంటుంది మీరు చెప్పింది రైట్ అయితే, ఆ జీవుల్లో ఒక జీవి చేపముఖం కలిగిన చేపముఖం ఏదో కనబడాలి కదా అని మీ ఇలాంటి దిక్కుమాల ప్రశ్న కూడా వేయొచ్చు. సముద్రంలో మనుషులు ఉండరు. అక్కడ ప్రత్యేకంగా దేవుడు కొన్ని దేవదూతలు ఉంచవలసిన పని ఏమి ఉండదు. ఎందుకంటే మనుషులు జీవించేటువంటి అనుకూలత అక్కడ లేదు. భూమి మీదే, భూలోకంలోనే ఆ సన్నిధి అంతా తిరుగుతూ ఉంది. మనుష్యుల్లో ఎలాగైతే దేవదూతలు మనుష్యుల వలె కలిసిపోయి సంచరిస్తున్నారో, పక్షుల్లో కూడా, చాలా జీవరాశుల్లో కూడా వాటికి సైతం తెలియనటువంటి దేవుని సన్నిధి పనిచేస్తుంటది. ఇవి ఎప్పుడూ కూడా పరిశీలిస్తుంటాయి. అర్థమవుతుందని నేను చెప్పింది లేదా? ప్రతి మృగాలలో దేవుని సన్నిధి పనిచేస్తుంది, మృగాల్లో కలిసిపోయి. పక్షుల్లో దేవుడి సన్నిధి పనిచేస్తుంటుంది, పక్షుల్లో కలిసిపోయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదో కొంచెం తేడాగా ఉంది అని చెప్పి ఒక పావురాన్ని పట్టుకున్నారు. పావురం. అయితే ఆ పావురం సహజ సిద్ధమైనటువంటి సాధారణ పావురం కాదు, అది స్పై పీజియన్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని పావురల్లాగే తిరుగుతూ ఉంటాయి, పావురల్లో కలిసిపోయి. కానీ పావురం మెడ భాగం దగ్గర కెమెరా ఉంటుంది. ఇండియన్ బార్డర్లో ఏం జరుగుతుంది, ఎక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి, ఎక్కడ సైనికులు ఉన్నారు అని చెప్పి వేరే దేశస్తులకి తెలియదు. అక్కడ సీసీ కెమెరాలు ఎట్లరు కదా, పక్షుల మీద కెమెరాలు పెట్టి తిప్పుతుంటే పట్టుకుని వాటిని బంధించడం జరిగింది. అర్థమవుతుంది నేను చెప్పింది? చైనా వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ పీజియన్స్ని తయారు చేశారు, రీసెంట్గానే పట్టుకున్నారు వాళ్ళని. అవి కింద నుంచి చూస్తుంటే ఆకాశంలో పావురం ఎగురుతున్నట్టుగా అనిపించింది, కానీ అది వాస్తవానికి పావురం కాదు, రోబోటిక్ పీజియన్స్ అయ్యి, ఆర్టిఫిషియల్ పీజియన్స్ అయ్యి ఏం చేస్తున్నాయి, పక్షుల్లో కలిసిపోయి పక్షుల వలె జరిగేదంతటిని కూడా ఏం చేస్తున్నాయి, పరిశీలిస్తూ ఉన్నాయి. సేమ్ సకల జీవరాశుల్లో కూడా దేవుడు మూలంగా కలుగు చేయబడినటువంటిది పరలోక సన్నిధి ఆ జీవుల్లో కలిసి లోకం అంతా సంచరిస్తూ ఉంటాయి. అందుకే ఆయన కన్నులు లోకమంతటా, ఆయనకి అన్ని చోట్ల కెమెరాలు, మొత్తం అన్ని చోట్ల ఫిక్స్ చేసి ఉంచాడు కెమెరాస్ని. మనం ఏమనుకుంటాం, మనకేం తెలియదు అనుకుంటాం. బిలాం దగ్గర గాడిద మాట్లాడింది, అవ్వ దగ్గర పాము వచ్చింది. పాము వచ్చిందంటే పాము వచ్చి మాట్లాడిందనా? కాదు కదా. దానియేలు దగ్గర దేవదూత వచ్చి సింహపు నారులను ఏం చేశాడు ఉంది, మూసాడు. దేవదూత రూపంగా వచ్చి ఆజ్ఞాపించుండొచ్చు,
లేకపోతే దేవదూతే అక్కడ ఉన్నటువంటి సింహముల్లోనే ఒక రూపాన్ని దలుచుకుని ఆల్ఫా మేల్స్ అంటారు. ఆల్ఫా అంటే ఒక సమూహానికి నాయకుడు అన్నమాట, దాన్ని కొట్టేవాడు ఎవరు. అలాంటి మేలు ఏదైనా ఉంటే మిగతా అన్నీ ఏమవుతాయి? స్లో అవుతాయి. అలా దేవుడు చేసి ఉండొచ్చు. ఇలా మనం చూసుకుంటూ పోతే చాలా లేఖన ఆధారాలను ఈ విధంగా మాట్లాడితే, పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగొచ్చాడు అంటే పావురం వచ్చిందని కాదు కదా, ఆ స్పీడ్ని అక్కడ ఆయన రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, సర్వలోకములో కూడా ఆయన కనులు ఉన్నాయి, ఆయన సన్నిధి ఉంది, ఆయన నిరంతరము చూచుచున్న దేవుడైన. మృగాల్లో, అడవిలో ఆయన సన్నిధి కనబడుతుంది, మనుషులు సంచరించే ప్రాంతాల్లో ఆయన సన్నిధి కనబడుతుంది, డొమెస్టికేటెడ్ ఏరియాస్లో ఆయన సన్నిధి కనబడుతుంది, ఆకాశ మండలము యందు పక్షుల్లో ఆయన సన్నిధి ప్రతి చోట ఆయన సన్నిధి పనిచేస్తుంది, ఆయన సన్నిధి చూస్తుంది. వీటన్నిటికీ ఒకవేళ కొంచెం ప్రధానమైనటువంటి నాయకులుగా ఉండొచ్చు ఈ 4 రకాలైన జీవులని, లీడర్సే ఉండొచ్చు. దేవదూతల్లో మిఖాయేలు, రఫాయేలు, ఉర్రియేలు ఇవన్నీ ఎలాగ ప్రధాన దూతలై ఉన్నాయో, ఈ సెక్టర్లో ఈ ప్రధానమై ఉండొచ్చు. అవి దేవుడి దగ్గర నిరంతరమైన స్తుతిని చేసేటువంటి వాటిగా కనబడతా ఉన్నాయి. మనుష్యుల్లో ఎలాగైతే దేవదూత మనుషుల్లా కలిసిపోయి తిరుగుతున్నారో, ఈ సకల జీవరాశుల్లో కూడా ఆయన సన్నిధి పనిచేస్తుంది, తిరుగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం, నాకు దేవుడిచ్చినటువంటి ఆలోచన. ఎందుకంటే సమస్త సృష్టిని కూడా కలుగు చేసింది దేవుడే, పరిశుద్ధాత్ముడే. ఆయన కలుగు చేశాడు, టకటక మొత్తం ఏర్పాటు చేసిస్తాడు ఆయన. కాబట్టి ప్రతి చోట ఆయన ఉన్నాడు, ఆయన ఏజెంట్స్, ఆయన రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా లోకం అంతా కూడా పనిచేస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి ఆ బృందాలకు సంబంధించినటువంటి నాయకులు, ప్రధానులు వీరు అని నేను అంటాను. కాబట్టి దేవుడి సన్నిధి కేవలం పరలోకంలోనే ఉంటుంది, దేవుడి సన్నిధి కేవలం 2-3 కూడుకున్న చోట మాత్రమే ఉంటుంది అనేది మీ అపోహ. దేవుడి సన్నిధి సర్వలోకములో ఉన్నదే. దేవుడి సన్నిధి ఏ రూపాన్నైనా దాల్చుకోగలిగినది. అమాలయకుల యొక్క పశువుల్లో దేన్ని కూడా దేవుడు ఎందుకు విడిచిపెట్టద్దు అన్నాడు? అక్కడ ఉన్నటువంటి ఆ దుర్మార్గులు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ దుష్ట సంబంధమైనటువంటి ఆ విద్యలు ఆ మనుషులు ఈ పశువుల రూపంలో కూడా దాల్చుకుని మార్చుకోగలిగే వాళ్ళు. అంత భయంకరమైనటువంటి శుద్ర శక్తుల చేత నడిపించబడేటువంటి వ్యక్తులు. అందుకే వాళ్ళని ఉంచొద్దు అన్నాడు. ఎందుకంటే ఆ మనుషులు, అక్కడ ఉన్నటువంటి శుద్ర పూజలు చేసేవాళ్ళు పశువుల్లో పశువులుగా కలిసిపోయారని నీకు తెలియలేదురా అన్నాడు. ఆ రోజు చేసిన పొరపాటు ఇప్పటికీ ఇజ్రాయెల్ని వెంటాడుతుంది. అర్థమైందని నేను చెప్పింది ఇప్పుడు మీకు. కాబట్టి భూలోకం మీద కూడా ఆయన సన్నిధి రకరకాలైనటువంటి జీవుల వలె జీవరాశుల మధ్యన పనిచేస్తుంది అని అనేటువంటి ఉద్దేశం దేవుడు అక్కడ పనిచేస్తాడు. ఎందుకంటే ముందు వెనకాల కూడా వాటి కన్నులు ఉన్నాయి. ప్రతి చోట ఆయన సన్నిధి పనిచేస్తుంటాడు, ప్రతి చోట ఆయన సీసీ కెమెరా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి దాన్ని చూస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే మనకి ఎవరికీ తెలియదు, మనం ఏం చూడలేదని మనం అనుకుంటూ ఉంటాం. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళిన తర్వాత బొట్టు తీసేస్తున్నావు అంటే, బొట్టు పెట్టుకోవడం భయంకరమైన పాపం అని నేనేం అనట్లేదు, కానీ అంటే నటించేటువంటి ఆ విధానం మంచిది కాదంటాను. ఇక్కడ బాగానే ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత మరో రకంగా మారుతూ ఉంటాం. ఇక్కడ బాగానే ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియల్ చూస్తూ ఉంటాం, సినిమాలు చూస్తూ ఉంటాం. ఇక్కడ బాగానే ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత బోల్డ్ అని ఆచార వ్యవహారాలు జరిగిస్తూ ఉంటాం. అది నీకు తెలియదని అనుకోవచ్చు. నీ ఇంట్లో ఉన్న బల్లి కూడా చూసి సాక్ష్యం చెప్పేద్దేమో, గుర్తుపెట్టుకో. బల్లోని చూడండి, ఏకం చూడండి, అది కూడా చూసి ఆయనకి ఏమన్నా ట్రాన్స్ఫర్ చేస్తుందేమో నువ్వు చేసేటువంటివన్నీ. కాబట్టి ఆయన కనుల నుంచి ఎవరో కూడా తప్పించుకోలేరు అనేటువంటి విషయాన్ని తెలియపరచడంలో ఈ యొక్క ఉద్దేశం కూడా ఉపయోగపడుతుంది అనేటువంటిది నా ఆలోచన. అర్థమవుతుందా నేను చెప్పింది? ఏలియా దగ్గర కాకులు వచ్చి ఆయన ఆకలి తీర్చినాయి. కాకులే వచ్చాయా? కాకుల రూపంలో దేవుని సన్నిధి, లేదంటే దేవుని సన్నిధి కాకులకు ఆజ్ఞాపించిందా? అది దేవుడు తెలియాలి. అర్థమవుతుందని నేను చెప్పింది లేదా? కాబట్టి ఆయన కళ్ళు సర్వలోకములో కూడా ఉన్నాయి అని చెప్పడానికి అక్కడ ఆ విధంగా రాశాడు. ఆయన భూలోకం అంతా కూడా ఆయన కన్నులు
సంచరించుచున్నవే, ప్రతి ప్రదేశం మీద కూడా ఆయన కనులు ఉంచబడి ఉన్నవే. ఆయన గమనిస్తున్నాడో, ఆయన గ్రహిస్తున్నాడో, ప్రతి జీవిని కూడా ఆయన వాడుకుంటున్నాడో, ప్రతి జీవి మధ్యన కూడా తన సమూహాన్ని వాటిలో కలిపి కూడా వాడుకునేటువంటి దేవుడైనా అని చెప్పే ప్రయత్నం అంతే. ఒక దేవదూత మనిషి రూపాన్ని దాల్చుకున్నప్పుడు పక్షి రూపాన్ని, జంతువుల రూపాన్ని దాల్చుకోలేదా? చేయలేడా? మనిషి రూపాన్నే దాల్చేసుకున్నప్పుడు ఒక నార్మల్ సాధారణమైనటువంటి జీవుల రూపాలు దాల్చుకోలేవా దేవదూతలు? దేవదూతలు మార్చుకోగలవా లేవో చెప్పండి. మనిషి రూపాన్నే దాల్చుకోగలిగినప్పుడు ఒక సాధారణమైనటువంటి పక్షి, సాధారణమైనటువంటి జంతువుల రూపం దాల్చుకోలేవా? అది పరిస్థితి. కాబట్టి ఇది యెహెజ్కేలులో ఉన్నటువంటి దానికి దీనికి కొంత వ్యత్యాసం అనేటువంటిది కనబడుతుంది. లేదంటే రెండు ఒకటే కూడా ఉండొచ్చు. ఈయన చూసింది ఆ విధంగా ఈయనకి అర్థం అవ్వచ్చు, ఆయన చూసింది ఆ విధంగా అర్థం అవ్వచ్చు. కాబట్టి రెండు వేరు వేరు అనడానికి వీలు లేదు, రెండు ఒకటే అని అనడానికి వీళ్ళు. మొత్తానికి రెండిటికి మధ్యన మాత్రం సంబంధాలు అయితే ఉన్నాయి. రెండిటికి మధ్యన ఇంచుమించు పోలికలు అయితే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా దేవుడి దగ్గర ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి జీవులు, కేరేబుల్లో కొన్ని రకాలైనటువంటి కేరేబులు అని మనం అనుకోవడానికి అవకాశం ఉందని నేను అంటాను. కాబట్టి ఇంకా మనం దీని గురించి లోతుగా పరిశీలిస్తే ఇంకా చేయొచ్చు, కానీ అంత సమయం మనకు లేదు కనుక ముందు రోజుల్లో దేవుడు అవకాశం ఇస్తే అన్నిటిని కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.